మేనేజర్ రూమ్ ఎక్కడ ఉంది? హాయ్, ఐ సిటీ గాయత్రి. టేక్ యూర్ సీట్. థ్యాంక్ యూ. ఇండిపెండెన్స్ డే నాడు జరిగిన మాస్ రాబరీకి సంబంధించి మీరు మాకు కొంచెం హెల్ప్ చేయాలి. రాబరీయా? నేనే హెల్ప్ చేయగలను. ఈ డయల్ ఫర్ హెల్ప్ సర్వీస్ అంటే ఏంటో కొంచెం మాకు అర్థమయ్యేలా చెప్తారా? ఇండియా అంతటా ఉన్న ముఖ్యమైన ఏరియాస్ తాలూకు ల్యాండ్ మార్క్స్ లైక్ కాఫీ షాప్, హోటల్స్, రెస్టారెంట్స్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా. వీటి డీటెయిల్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి. దిస్ ఇస్ అ డేటా సర్వీస్ కంపెనీ. జరిగిన రాబరీకి మా కంపెనీకి ఏంటి సంబంధం? I'll tell you. ఈ ఇన్ఫర్మేషన్ తో ఏం చేస్తారు మీరు? మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే పల్లెటూరు నుంచి ఒక అతను హైదరాబాద్ సిటీకి వచ్చారనుకోండి. ఆయన జేబులో డబ్బు ఉండొచ్చు, కానీ ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి ఏ బస్సులో వెళ్ళాలి, ఏ హోటల్లో మిర్చి బజ్జీ బాగుంటుంది, బిర్యానీ ఏ హోటల్లో బాగుంటుందని ఆయనకి తెలీదు. అప్పుడు డయల్ ఫర్ హెల్ప్ కి ఒక ఫోన్ చేస్తే చాలు, ఆయనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మేము ఇస్తాం. మా దగ్గర అందరి ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే ఆ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో చూసి చెప్తే బాగుంటుంది మేడం. వాళ్ళని ఎప్పుడో ఎలక్షన్ అప్పుడు చూసాం, ప్లేస్ అస్సలు గుర్తులేవు. ఏంటి మేడం, కరెక్టేనా? కుమార్, ఇది నేను కాదు మేడం, పబ్లిక్ మొత్తం అడుగుతున్నారు మేడం. మీరు చెప్పండి. బయటూరు వాళ్ళకి మాత్రమే కాదు, ముఖ్యంగా సిటీలో ఉన్న వాళ్ళందరికీ మేము ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం. ఒక ఇంటికి కావాల్సిన ఎలక్ట్రీషియన్ నుంచి ఏసీ మెకానిక్ వరకు మేము అన్ని. That's why we are here. ఒక దేశాన్ని బెదిరించే తీవ్రవాదుల యాక్టివిటీస్ ని గమనించడానికి ఒక నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ చేసే రీసెర్చ్ కంటే ఒక సగటు మనిషి తాలూకు అవసరాలను, వాడి ఆశలను కనిపెట్టడానికి ఒక కార్పొరేట్ కంపెనీ చేసే రీసెర్చే ఎక్కువ అంటారు. మీరు పోలీసా? మిలిటరీ. ప్రజలకి సంబంధించిన ఇంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేసి ఉంచారు. ఇది మిస్యూజ్ అయ్యే అవకాశమే కదా? ఇంపాసిబుల్. వి ఆర్ యూజింగ్ ద స్ట్రాంగ్ సెక్యూరిటీ ప్రోటోకాల్. నేను ఒక మొబైల్ నంబర్ చెప్తే ఆ నంబర్ నుంచి సర్వీస్ కోసం ఫోన్ చేశారా అని మీ డయల్ ఫర్ డేటాబేస్ చెక్ చేసి చెప్పగలరా? ఆఫ్ కోర్స్. ఒకసారి ఒకరు మాకు కాల్ చేస్తే ఎవరు ఏ సర్వీస్ అడిగారు, ఎవరు ఏ సర్వీస్ వెళ్ళారని డేట్ అండ్ టైమింగ్ తో సహా ప్రతిదీ మా డేటాబేస్ లో సేవ్ అవుతుంది. పర్ఫెక్ట్. కుమార్ సార్, ఇది రాబరీ జరిగిన 50 ఇళ్లలో ఉన్న వాళ్ళ మొబైల్ నంబర్స్. వీళ్ళల్లో ఎవరెవరు డయల్ ఫర్ హెల్ప్ ని కాంటాక్ట్ చేశారో చెప్పగలరా? 99-401-25252. కాల్ వచ్చింది సార్. మరింత అలా చూశారు? ఎప్పుడు? February 2nd. ఏ సర్వీస్ అడిగారు? ప్లంబర్. సర్వీస్ కి ఎవరు నంబర్ ఇచ్చారు? భానుమూర్తి. భానుమూర్తి. గాయత్రి, నెక్స్ట్ నంబర్ చెప్పు. 96-290-3388. వచ్చింది సార్. వీళ్ళేం అడిగారు? ఎలక్ట్రీషియన్. సర్వీస్ నంబర్? సేమ్ నంబరే సార్. మీరు ఎలా ప్లంబర్ కి ఎలక్ట్రీషియన్ కి ఒకే నంబర్ ఇచ్చారు? సార్, ఎవ్రీథింగ్ ఇస్ కంప్యూటరైజ్. నాకేం అర్థం కావట్లేదు. కుమార్ సార్, ఈ అడ్రస్ ఉన్న భానుమూర్తి నాకు కావాలి. ఇందులో ఉన్న అన్ని నెంబర్స్ చెక్ చేయమనండి. సో
చచ్చిపోయాడు. అంతేగా? అవును సార్. మిస్ రీతు భాటియా, నాకు మీ నుంచి 4 డీటెయిల్స్ కావాలి. నంబర్ 1, ఈ భానుమూర్తి నంబర్ ఈ సిటీ మొత్తం ఎన్ని ఇళ్ళకి సర్వీస్కి వెళ్ళిందనే ఫుల్ డీటెయిల్స్ కావాలి. నంబర్ 2, మీ డయల్ ఫర్ హెల్ప్లో వర్కర్స్ డేటాబేస్ మెయింటైన్ చేసే చీఫ్ నాకు కావాలి. నంబర్ 3, మీ డయల్ ఫర్ హెల్ప్ సాఫ్ట్వేర్ని డిజైన్ చేసిన డెవలపర్ వాడు నాకు కావాలి. నంబర్ 4, మీ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని నేను మీట్ అవ్వాలి. అరేంజ్ మీటింగ్. ఓకే సార్. 1 కాదు 2 కాదు 50 ఇళ్ళు 7 కోట్ల రూపాయలు విలువ చేసే డబ్బుని నగల్ని దోచుకెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వు చెప్తావా? మా ఈ కేసులో దొరికిన మొదటి క్లూ మీ భర్త పేరులో ఉన్న ఫోన్ నంబరే. చెప్పండి అమ్మా, మీ భర్త ఫోన్ నంబర్ ఇందులోకి ఎలా వచ్చింది? నా మొగుడు చచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు ఆ నెంబర్ గురించి నన్ను అడిగితే నాకేం తెలుసయ్యా? చచ్చినోడి మీద దొంగ అని నిన్ను మప్పి నన్ను ఇలా విచారిస్తున్నారే, ఇది న్యాయమా అయ్యా? మీ భర్త ఇంతకు ముందు ప్లంబర్ గానో ఎలక్ట్రీషియన్ గానో ఏదైనా కార్పొరేట్ కంపెనీలో పనిచేశారా? నా మొగుడు ఏ కార్పొరేట్ కంపెనీలోనూ పనిచేయలేదయ్యా, కార్పొరేషన్ లోనే పనిచేశాడు. 2 ఏళ్ల ముందు ఓ హోటల్లో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయడానికి వెళ్ళాడు. ట్యాంకులో దిగిన మనిషి బయటికి శవంగానే వచ్చాడయ్యా. ఒక నిమిషం గాయత్రి, ఆవిడ్ని పంపించి. సరే, మీరు వెళ్ళొచ్చు. మీరు ఎలా ప్లంబర్కి ఎలక్ట్రీషియన్కి ఒకే నెంబర్ ఇచ్చారు? సార్, ఎవ్రీథింగ్ ఇస్ కంప్యూటరైజ్. నాకేం అర్థం కావట్లేదు. నా మొగుడు చచ్చి 2 ఏళ్ళు అవుతుంది. నా మొగుడు ఏ కార్పొరేట్ కంపెనీలోనూ పనిచేయలేదయ్యా, కార్పొరేషన్ లోనే పనిచేశాడు. చంద్రు, చంద్రు, ఏం ఆలోచిస్తున్నావు? డయల్ ఫర్ హెల్ప్ లో మనకు దొరికిన లిస్ట్ ప్రకారం గత 1.5 year భానుమూర్తి అనే పేరుతో సర్వీస్ చేసిన మొత్తం ఇళ్ల సంఖ్య 413. వాటిలో వయసు మళ్ళిన వాళ్ళు ఒంటరిగా ఉంటున్న 50 ఇళ్లని కేర్ఫుల్ గా సెలెక్ట్ చేసి మరీ దొంగిలించారు. నాకు ఒక్క విషయం మాత్రం అర్థం కావట్లేదు. ఎందుకని భానుమూర్తి అనే ఒక వ్యక్తి పేరుని అడ్డం పెట్టుకుని ఈ పని చేయాలి? నాకెందుకో ఈ కేసుకి భానుమూర్తి అనే పేరుకి స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది అనిపిస్తుంది. చాలా తెలివిగా ఆలోచించి డయల్ ఫర్ హెల్ప్ కార్పొరేట్ కంపెనీని వాళ్ళు వాడుకున్నాం. మనం అక్కడికి వెళ్తామని అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఒకవేళ వెళ్ళినా భానుమూర్తి అనే పేరుతో డేటా సెట్ చేసి పెట్టారు. సో వాట్ నెక్స్ట్? ఐ హావ్ అ స్ట్రాంగ్ ఫీలింగ్ ద సిస్టమ్ ఇస్ హ్యాక్డ్. డయల్ ఫర్ వెళ్తాను, సాఫ్ట్వేర్ డిజైనర్, డేటాబేస్ చీఫ్ గెత్తాను. వాళ్ళిద్దరిని కొట్టి ఎంక్వైరీ చేయాలి గాయత్రి. కొట్టిన తర్వాత ఎంక్వైరీ చేయాలి. నిజంగానే టైప్ చేస్తున్నావా లేక మేడం పీకుని పీకుడికి చెయ్యి వణుకుని మ్యాచ్ చేస్తున్నావా? ఇటు చూడండి మేడం, మీరు చెప్పిన అన్ని ఏరియాల్లోనూ 20 ప్లంబర్లు, 30 ఎలక్ట్రీషియన్లు, 40 ఏసీ మెకానిక్లని లెక్క లేకుండా ఎంట్రీలు వేశాను. వీళ్ళందరి పేర్లని వర్కర్స్ డేటాబేస్ లో ఎంట్రీ లేడంతో నా పని అయిపోతుంది. ఆ మాటకు వస్తే ఏ ఏరియా పేరు వేసి సాఫ్ట్వేర్ లో వెతికినా వీళ్ళందరి పేర్లు రావాలిగా. అదేలా భానుమూర్తి అని ఒకటి పేరే వస్తుంది. మేడం మీరు రెడీ అవ్వండి మేడం. సాఫ్ట్వేర్ డిజైన్ చేస్తే వాడిని అడగండి మేడం. ఇదిగో వాడే మేడం, చెడకొద్దు. చెక్ చేస్తున్నా మేడం. 1 minute, I'll tell you. ఇటు చూడండి, సిస్టమ్ ఎవరు హ్యాక్ చేశారు మేడం. ఎవరు హ్యాక్ చేశారు? తెలియదు మేడం. సోర్స్ ఫైల్ ఆన్ లో ఉన్నప్పుడే ఐపీ అడ్రస్ కనిపెట్టగలం. నిజం చెప్పలేదో కొంచెం పేలిపోతుంది. గాయత్రి, వాళ్ళని వదిలి ఈ కేసుకి దొరికిన మేజర్ క్లూ వీళ్ళని వదిలేసి ఏం చేయమంటావు?